హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భారతదేశం యొక్క జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన సంఘటన కేవలం ఉగ్రవాద దాడి మాత్రమే కాదు, అది భారతదేశ ఒరిమిని సవాలు చేసే ఒక సంఘటన. ఈసారి భారతదేశం నిశ్శబ్దంగా ఉండకూడదని నిర్ణయించుకుంది. పహల్గామ్ వాదులు ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు శాంతిని వెతుక్కుంటూ వస్తారు. అక్కడ మధ్యాహ్నం నిశ్శబ్దాన్ని తుపాకీ గుండ్ల శబ్దం చీల్చివేసింది. గడ్డి మైదానంలో రక్తం పారింది. ఆ అందమైన దృశ్యాల మధ్య మానవత్వం విలపించింది. కానీ ఈ దాడి కేవలం ప్రాణాలను తీసుకోవడానికి మాత్రమే జరగలేదు. ఇది భారతదేశ ఆత్మపై దాడి. ఇప్పుడు భారతదేశం యొక్క సమాధానం ఇలాంటిదే ఉంటుంది. నేరుగా, ఖచ్చితమైనది, నిర్ణయాత్మకమైనది. పాకిస్తాన్ మరోసారి తన అలవాటైన పనిచేసింది. పిరికితనంతో సైన్యం యూనిఫామ్ ధరించి నిరపరాధులపై దాడి చేసి భారతదేశం భయపడుతుందని భావించింది. కానీ బహుశా అది మర్చిపోయింది. ఇది 2025 యొక్క భారతదేశం. ఈ భారతదేశం ఒరిమిని తన బలంగా మలుచుకుంది. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఆ ఒరిమిని అగ్నిగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ అభివృద్ధి అంతా ఏమిటి? ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ మాకు ఇది చాలా పెద్ద సహాయం. ఫ్రెండ్స్, భారతదేశం ఇప్పుడు ఒంటరిగా లేదు. ఈసారి జరిగిన సంఘటన ప్రపంచాన్ని కదిలించింది. కానీ అసలు కథ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఢిల్లీలో ఒక మూసిన గదిలో దేశంలో అత్యంత కీలకమైన సమావేశం జరుగుతుంది. ప్రధానమంత్రి, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు ఒకరినొకరు ఎదుర్కొని కూర్చున్నారు. దేశం ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఎంపికను పరిశీలిస్తుంది. పిఓకేలోకి చొచ్చుకు వెళ్లి శత్రువును నాశనం చేయాలా? ఒక రహస్య ఆపరేషన్ ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైందా? దాని పేరు ఇంకా ఎవరికి తెలియదా? ఇంకో విషయం ఎవరికి తెలియదు. ఈ దాడికి కొన్ని గంటల ముందు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక సిగ్నల్ పసిగట్టాయి. పహల్గామ్ దిశగా ట్రాన్స్మిట్ చేయబడిన ఒక కోడెడ్ సందేశం. ఆ సమయంలో ఆ కోడ్ ఏం చెబుతుందో ఎవరికీ అంచనా లేదు. కానీ ఇప్పుడు అంతా బయటపడిన తర్వాత భారత ఏజెన్సీలు ప్రతి విషయాన్ని అనుసంధానిస్తున్నాయి. ఒక పెద్ద ఆట స్పష్టమవుతోంది. దాడి చేసిన 4 వ్యక్తులు అడవి నుండి బయటకు వచ్చారు. కానీ వారిని అక్కడి వరకు తీసుకువచ్చిన వారు ఎవరు? బైసరన్ వంటి టూరిస్ట్ పాయింట్లో 2000 మంది ఉన్నప్పటికీ భద్రతను బెదిరించిన వారు ఎవరు? బహుశా ఇది మొదటిసారి కావచ్చు. దాడి చేయడానికి ముందు ఉగ్రవాదులు పర్యాటకుల వద్ద వారి మతం, కులం గురించి కూడా అడిగారు. ఇది కేవలం కాల్పులు మాత్రమే కాదు, భారతదేశ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. కానీ వారు మర్చిపోయారు, భారతదేశ మట్టిలో ఐక్యత యొక్క మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. ఏ తుఫాను వాటిని పెళ్లగించలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇక ముందు ఏమిటి? భారతదేశం సమాధానం ఇస్తుందా, లేక దౌత్యపరమైన చాదర కప్పుకొని నిశ్శబ్దంగా ఉంటుందా? ఈసారి కాదు, ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు, సరిహద్దుల్లో కనిపిస్తున్న కదలికలు, ప్రపంచ శక్తుల నుండి వస్తున్న సందేశాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు ఏదో పెద్దది చేయబోతుంది. బహుశా ఆ ఆపరేషన్ ఇప్పటికే మొదలై ఉండవచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి భారతదేశం యొక్క ధైర్యవంతులు సరిహద్దు దాటి ఉండవచ్చు. ప్రపంచానికి తెలిసినప్పుడు ఒకే గొంతు మారుమోగుతుంది. భారతదేశం ఈసారి సాధించింది. ప్రపంచ శక్తులు భారతదేశంతో నిలబడ్డాయి. కానీ భారతదేశం ఇప్పుడు ఎవరి ఆధారంపై ఆధారపడి లేదు. ఎందుకంటే ఇది తన పౌరుల గురించి, తన పర్యాటకుల గురించి, తన గౌరవం గురించి అయినప్పుడు భారతదేశం ఒక్కటే సరిపోతుంది. ఇప్పుడు సమయం వచ్చింది. భారతదేశం యొక్క ప్రతి సమాధానం చరిత్ర సృష్టించే సమయం. మరుసటిసారి శత్రువు ఏదైనా ఆలోచించినప్పుడు భయం అతని ఆలోచనలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. పహల్గామ్లో జరిగినది కేవలం దాడి మాత్రమే కాదు, అది ఒక కథ యొక్క ప్రారంభం. ఈ కథ యొక్క నీడలు ఇప్పుడు పాకిస్తాన్ నుండి ప్రపంచంలోని పెద్ద కార్యాలయాల వరకు వ్యాపిస్తున్నాయి. కానీ అసలు ఆట ఏమిటి? భారతదేశం ఇప్పుడు ఏమి ఆలోచిస్తుంది? రాబోయే కాలంలో ఏమి జరగవచ్చు? జాగ్రత్తగా చూస్తే ఈసారి దాడి పాత పద్ధతిలో జరగలేదు. ఉగ్రవాదులు కేవలం సైనికులను మాత్రమే కాకుండా పర్యాటకులను, సామాన్య ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీని అర్థం స్పష్టం. శత్రువు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. కాశ్మీర్ను అసురక్షితంగా చూపించాలని, దీనివల్ల టూరిజం నాశనం అవ్వాలని, విదేశీ దేశాలు భారతదేశం నుండి దూరం కావాలని అతను కోరుకుంటున్నాడు. కానీ ఈ ఆలోచన పాకిస్తాన్ యొక్క మరో వైఫల్యం అవుతుంది. భారతదేశం ఇప్పుడు మారిపోయింది. గతంలో కేవలం దౌత్యపరంగా సమాధానం ఇచ్చిన దేశం ఇప్పుడు ప్రతి దేశంలో సిద్ధంగా ఉంది. యుద్ధ భూమిలోనూ, మానసిక ఆటలోనూ. ప్రపంచ సూపర్ పవర్లు భారతదేశంతో నిలబడడం, భారతదేశం ఇప్పుడు కేవలం ప్రాంతీయ శక్తి మాత్రమే కాకుండా గ్లోబల్ ప్లేయర్గా మారిందని సూచిస్తుంది.
బహుశా ఈ దాడికి ముందే భారతదేశం ఒక దీర్ఘకాల ఆటను మొదలుపెట్టి ఉండవచ్చు. పహల్గామ్ సంఘటన ఒక ట్రిగ్గర్ కావచ్చు. దాని భారతదేశం ముందుగానే పసిగట్టి ఉండవచ్చు. రాబోయే వారాల్లో అనేక సంఘటనలు జరగవచ్చు. అవి మొదటి చూపులో సాధారణంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అవి భారతదేశం యొక్క ఆ సమాధానంలో భాగం అవుతాయి. అది చరిత్రలో నమోదవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. పాకిస్తాన్ యొక్క అతిపెద్ద ఆశాదీపం అక్కడే ఉంది. కానీ ఇప్పుడు చైనా కూడా నిశ్శబ్దంగా ఉంది. దీని అర్థం పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరిగా పడిపోయింది. ఇది భారతదేశానికి అత్యంత సరైన సమయం. భారతదేశం ఈసారి కేవలం ప్రతీకారం తీర్చుకోదు. పాకిస్తాన్తో నడుస్తున్న అసంపూర్ణ కథను పూర్తి చేయడానికి మనసు నిశ్చయించుకుంది. ఈ పని శబ్దాలతో కాదు, నిశ్శబ్దంలో జరుగుతుంది. చెప్పకుండా, శబ్దం లేకుండా ప్రపంచానికి తెలిసినప్పటికీ చాలా విషయాలు మారిపోయి ఉంటాయి. భారతదేశం ప్లాన్ చేస్తున్న ఏ ఆపరేషన్ అయినా అది సాధారణ సమాధానం కాదు. ఈసారి భారతదేశం ఒక వ్యూహాన్ని అవలంబించవచ్చు. దీనివల్ల కేవలం ఉగ్రవాదులు మాత్రమే కాకుండా వారిని పోషించేవారు కూడా సంవత్సరాల తరబడి ఏదైనా చేయడానికి ధైర్యం చేయలేరు. బహుశా మొదటిసారి భారతదేశం సరిహద్దుల గురించి పట్టించుకోకుండా చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉద్దేశం స్పష్టంగా ఉంది. సమయం పూర్తిగా సరైనది. రాబోయే కాలంలో భారతదేశం నేరుగా యుద్ధ భూమిలో కాకుండా అదృశ్య మార్గాల ద్వారా దాడి చేస్తుంది. అంటే భారతదేశ వ్యూహం ఇప్పుడు చూసి సమాధానం ఇవ్వు అనే స్థాయిలో లేదు, అనుభవించనివ్వకుండా నాశనం చేయు అనే స్థాయిలో ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడు ఎక్కడ ఎలా దాని మూలాలు కత్తిరించబడ్డాయో కూడా అర్థం కాదు. మొదటగా దౌత్యపరమైన రంగంలో భారతదేశం ఒక అలాంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు. అక్కడ పాకిస్తాన్ ప్రతి మోర్చాలో ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. అది ఐక్యరాష్ట్ర సమితిలో అయినా, ఏఎఫ్టిఎఫ్ బ్లాక్ లిస్టింగ్ అయినా, లేదా అంతర్జాతీయ దాతల నిధులు అయినా భారతదేశం త్వరలోనే కొన్ని ఆధారాలను ప్రదర్శించవచ్చు. అవి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంబంధాలను బహిర్గతం చేస్తాయి. మరోవైపు భారతదేశం వద్ద ఇప్పుడు సాంకేతిక ప్రయోజనం కూడా ఉంది. భవిష్యత్తులో సైబర్ ఆపరేషన్ల ద్వారా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద నిర్మాణాలను మూలాల నుండి కదిలించవచ్చు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక బుల్లెట్ కాల్చకుండానే శత్రు యొక్క కళ్ళు మరియు చెవులను మూసివేయచ్చు. భారతదేశం ఇప్పుడు ఆ స్థాయిలో ఆలోచిస్తుంది. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన మోర్చా ప్రజాభిప్రాయ యుద్ధం. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ మీడియా మరియు సోషల్ ప్లాట్ఫామ్లపై తన విషయాన్ని అలా పెడుతుంది. ప్రపంచం పాకిస్తాన్ యొక్క ప్రతి చర్యను అనుమానంతో చూస్తుంది. ఇప్పుడు కేవలం యుద్ధ భూమిపై మాత్రమే కాదు, సామాజిక మానసిక స్థలంలో కూడా భారతదేశం యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన భవిష్యత్తు ఏమిటంటే, భారతదేశం లోపల ఒక శాశ్వత పరిష్కారంపై పనిచేస్తూ ఉండవచ్చు. పిఓకే మరియు గల్గిత్తు బాల్టిస్తాన్లను సంబంధించి ఒక నిర్ణయాత్మక మలుపు తీసుకునే పరిష్కారం. ఈ నిర్ణయం మీడియాలో రాదు, పేట్లలో కనిపించదు. ఈ నిర్ణయం ఒక సర్జికల్ క్షణంలో భూమిపై అమలవుతుంది. భారతదేశం ఈ విషయంలో తన ఆలోచన పూర్వకంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.